నమస్కారం. మీరు చూస్తున్నది స్కై న్యూస్ తెలుగు. విజయనగరం జిల్లా జామి మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పెళ్లి సంబరాలు ముగిసి ఆనందంగా తిరుగు ప్రయాణం అవుతున్న కుటుంబాన్ని ఇది కబలించింది. జామి విశాఖ రాయ్పూర్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు. అన్నమరాజుపేట గ్రామానికి చెందిన మట్టా సన్యాసరావు తన కుమారుడి వివాహాన్ని పాసిపెంట మండలం తోటవలస గ్రామంలో ఘనంగా జరిపించి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. అయితే జన్నివలస సమీపానికి చేరుకునేసరికి ఎదురుగా వస్తున్న లారీ టైర్ పేలడంతో అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జు అయింది. పెళ్లికొడుకు తండ్రి మట్టా సన్యాసరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పెళ్లి కూతురు చిన్నాన్న లావేటి పైడిరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 3 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న జామి ఎస్ఐ వీర జనార్దన్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి సంబంధాలతో కలకలలాడిన కుటుంబాల్లో ఒక్కసారిగా విషాదం నెలకొనగా అన్నమరాజుపేట గ్రామంలో శోక సంద్రం అలుముకుంది.